హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము పెళ్లి కావడానికి శని భగవానుడు ఏ విధంగా కారణమవుతాడో, అలాగే ప్రతినిత్యము సంధ్యాదీపం పెట్టాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక ముందుగా శని దృష్టి సప్తమం వైపు చూసినా, అలాగే శని సప్తమంలో ఉన్నా కూడా పెళ్ళికి ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. ఇది చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. పార్వతీదేవి గణేష్ మహారాజుకి వివాహం చేయాలని అనుకుంటున్నప్పుడు, ఎవరికి చెప్దామా అని అనుకుంటున్నప్పుడు, నారదుడు కన్నా మంచి సంబంధాలు చూసేవారు ఎవరూ లేరు కాబట్టి నారదుడిని పిలిపిస్తాడు పరమేశ్వరుడు. ఇక సరే అని చెప్పేసి పరమేశ్వరుడు ఇలా వెళ్ళి అలా వస్తాను అని చెప్పేసి నారదుడు శివపార్వతులకు చెప్తాడు. వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదు. పార్వతీదేవి మళ్ళీ గణపతి వివాహం గురించి ఈశ్వరుడికి గుర్తు చేస్తుంది. ఇంకా పరమేశ్వరుడికి కోపం వస్తుంది. నేను చెప్పినా కూడా నారదుడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళగానే నారదుడు చెప్తాడు, స్వామి, ఈశ్వరుని కుటుంబం అని చెప్తే పిల్లను త్వరగా ఇస్తారని ఆనందపడ్డాను. కానీ ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తున్నారు. బాణపుట్ట ఉందని కొంతమంది, ఏనుగు మొహం ఉందని కొంతమంది, మరగుజ్జు అని కొంతమంది అంటున్నారు. ఇక నేను సంబంధాలు చూడలేను, దయచేసి నన్ను వదిలేయండి అంటాడు. ఇక పరమేశ్వరుడు గణపతికి చెప్తాడు, బృహస్పతికి ఒక్కసారి నువ్వు జాతకం తీసుకెళ్ళి చూపించు నాయనా అంటే, బృహస్పతి జాతకం చూసి సప్తమంలో శని ఉంది అని చెప్పేసి చెప్తాడు. చూసారు కదండి, పెళ్లి కావడానికి గణపతికే ఇబ్బందులు పాలయ్యాడు సప్తమంలో శని ఉంటే. సప్తమంలో శని ఉన్నవారు, శని దృష్టి ఉన్నవారు పెళ్లి సంబంధాలు చూసి చూసి కాలు చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అంతేనా, పెళ్ళి అయిన తర్వాత కూడా శని దృష్టి పడితే అన్యోన్యత పైన ప్రభావం చూపుతుంది. శని నపుంసకుడు కావున పెళ్లి తర్వాత జరిగే మాధుర్యాన్ని దక్కనివ్వడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ విధంగా ఏది ఉన్నా కూడా ఇబ్బందే. ప్రస్తుతం కన్యారాశిపై ఎక్కువగా ఉంది. వృషభ రాశి అష్టమ శని సింహరాశికి ఉంది. అలాగే మేష, కుంభ, మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఇక కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా డివోర్స్ తీసుకుంటున్నారు, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయంటే అది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కన్యారాశి వారు, సింహరాశి వారే ఉన్నారు. కావున వీరందరూ కూడా శని ఆరాధన చేయడం వలన శని దోషం అనేది తగ్గుతుంది. ప్రతినిత్యము సంధ్యాదీపం పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతినిత్యము సంధ్యాదీపం పెట్టడం వలన దరిద్రం అనేది దరిచేరదు. ఆ సంధ్యాదీపం ఏ విధంగా పెట్టాలి? సూర్యాస్తమయంలో పెట్టిన దీపం అనేది సూర్యోదయం వరకు కూడా వెలుగుతూ ఉండాలి. సూర్యాస్తమయం అంటే ప్రదోషకాలంలో పెడుతున్న దీపం మరునాడు ఉదయం సూర్యోదయం వరకు ఉండాలి. అలా కాని పక్షంలో కనీసం గంట సేపైనా ఆ దీపం వెలుగుతూ ఉండాలి. తదుపరి పూజా రూమ్లో ఒక చిన్న లైట్ని ఏర్పాటు చేసుకున్నా మంచిదే. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది.